నా వల్ల కాదు బాబు అంది. తొందర లేదు, నిదానంగా తాగవే. అయితే రూమ్కి వెళ్ళాక నీతో కబుర్లు చెప్తూ తాగుతాను అంది. సరే పద, డోర్స్ లాక్ చేసి వస్తాను అన్నాడు. అంటూ గదిలోకి వచ్చిన శైలు టేబుల్ పై పెట్టి బెడ్ నీట్గా సర్ది బ్లాంకెట్స్ వేస్తుంది. డోర్స్ లాక్ చేసి లైట్స్ ఆఫ్ చేసి రూమ్కి వచ్చేసరికి కాల్ మాట్లాడుతూ కనబడింది, ఇంట్లో వాళ్ళతో లిప్ మూమెంట్స్తో. అయినా సరే అదే సీరియస్ అతని కేసులో. ల్యాపీ తీసుకుని కౌచ్లో చేరి తామన్ పంపించిన ప్రాజెక్ట్ డీటెయిల్స్ చూస్తున్నాడు. గంట వరకు వాగుతూనే ఉంది. సరే శైలు, నిద్ర వస్తుంది బాయ్ అంది సుప్రియ. బాయ్ అని కాల్ కట్ చేసి సాయిని చూసింది. సీరియస్గా వర్క్ చేస్తున్నాడు. పాలు తాగలేదని గుర్తొచ్చి వెళ్తుండగా ఒక్కసారిగా అమ్మ అంటూ అరుస్తూ పొట్ట పట్టుకుని బెడ్ పై పడిపోయింది. తన వాయిస్కి ఫాస్ట్గా వచ్చిన సాయి తనని పట్టుకుని ఏమైంది అన్నాడు. పొట్ట పట్టుకుని నొప్పికి మెలికలు తిరుగుతూ తనని చూసి కాస్త టెన్షన్గా, స్టమక్ పెయిన్ చాలా ఎక్కువగా ఉంది సాయి అంది కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే. అతని గుండెల్లో మొహం పెట్టుకుని సడన్గా ఎందుకు వచ్చింది అని వెంటనే డాక్టర్ కాల్ చేశాడు. 2 రింగ్స్ తర్వాత ఆవిడ లిఫ్ట్ చేయగానే హలో డాక్టర్ అని విషయం చెప్పాడు. తను డిన్నర్లో ఏం తిన్న సాయి అని అడిగితే శైలు తిన్నదే చెప్పాడు. విషయం విని అమ్మాయికి ఫోన్ ఇవ్వమని చెప్పడంతో తన చేతికి ఇచ్చాడు. హలో అంది చాలా కష్టంగా. పీరియడ్స్ టైంనా శైలు అని అడిగింది ఆవిడ. అప్పుడు గుర్తొచ్చింది ఆమెకి. డాక్టర్ అంది, ఫీవర్ ఉంది, దట్టు అలాంటి టైంలో స్పైసీ ఫుడ్, అది కూడా కాకుండా పచ్చిమిర్చి. ఎలా తిన్నావు శైలు అని అడిగింది. స్పీకర్లో ఉండడంతో అంతా విని సాయి మొహం కోపంతో ఎర్రగా మారుతుంటే మర్చిపోయాను అంది. ఏదైనా జ్యూస్ లేదంటే మజ్జిగ తీసుకోమ్మా, తగ్గుతుందని చెప్పింది. తను ఎక్కువ తినలేదు డాక్టర్, జస్ట్ 2 ముద్దలే అన్నాడు. లేదు సాయి, అన్నంతో తింటే ఏం కాదు, తను ఒట్టిగా తిని ఉంటుంది, అందుకే అంత ఘాటు ఎక్కువై మంట నొప్పిగా మారింది, కావాలంటే అడగండి అంది. అవును అన్నట్టు చురుగ్గా చూస్తుంటే తల దించుకుంది తను. చల్లని మజ్జిగ తాగించు సాయి, షీ ఫీల్ బెటర్ అని ఇచ్చిన మెడిసిన్స్లో ఏవి వాడాలో చెప్పింది. ఫోన్ పక్కన పెట్టి ఆవిడ చెప్పింది నిజమేనా అని అడిగాడు. గొంతులో బేస్కి నీళ్లు నములుతూ అంది. పిడికిలు బిగించి వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుని టాబ్లెట్స్ వాటర్ ఇచ్చి పైనే మినీ హాల్లోకి వెళ్ళాడు. కడుపులో నొప్పి, కారంతో బగ్గుమన్న ఫీలింగ్తో లోన ఏదో సెన్స్ చేసిన శైలు టవల్ డ్రెస్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళింది. టెట్రా జ్యూస్, లస్సీ పాకెట్స్ తీసుకుని రూమ్కి వచ్చిన సాయికి వాష్రూమ్ నుంచి షవర్ సౌండ్ వినిపించింది. చేతిలో ఉన్నవి టేబుల్ పై పెట్టి విసురుగా వెళ్ళి, ఏ పాగల్, ఫీవర్ ఉంటే ఈ టైంలో షవర్ చేస్తున్నావా అని అరిచాడు. మాట్లాడలేదు శైలు. 2 మినిట్స్లో బయటకు రావాలి నువ్వు, సీరియస్గా చెప్పగానే డ్రెస్ పట్టుకుని టవల్ చుట్టుకొని వచ్చింది తను. ఆర్ యు మ్యాడ్, ఈ టైంలో షవర్, అది కూడా హై ఫీవర్ పెట్టుకొని, బుద్ధి లేదా నీకు, ఎందుకే వద్దన్న పనులే చేసి చిరాకు తెప్పిస్తావు అని కొట్టేంత కోపంగా అరిచాడు. పీరియడ్స్ వచ్చాయి అంది చిన్నగా. అయితే ఫ్రెష్ అవ్వాలా, డ్రెస్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది కదా, నాకు అలా అలవాటు అయిపోయింది, అసలైతే తలస్నానం చేయాలి కానీ అని ఆగింది. చంపుతా నిన్ను, అందుకే చేయలేదు అంది. తన ఫేస్ చూసి కోపం బదులు నవ్వు వస్తుంటే డ్రెస్ చేసుకొని రా అని వెళ్ళాడు. అమ్మయ్య అనుకొని ఫాస్ట్గా డ్రెస్ చేంజ్ చేసుకుంది. అప్పటికి స్టమక్లో ఒక రేంజ్లో ఫైరింగ్ బెల్స్ మోగుతున్నాయి. మిర్చి మంటకి నీకు కావాల్సిందే, వద్దని చెప్పాడు, వినాలిగా. వినలా, నీ చావు నువ్వు చావు ఇక అని తనని తానే తిట్టుకుంది. కమ్ ఫాస్ట్ అన్నాడు. వస్తున్నా అంటూ ఫాస్ట్గా డ్రెస్ చేసుకుని వెళ్ళింది తను. అందేంత దూరంలో ఆగిన తనని మీదకి లాగి కూర్చోబెట్టుకుని ఎక్కడ పెయిన్ అంటూ స్మూత్ టోన్తో అడిగాడు. లోయర్ అబ్డామినల్, పడుకో, నేను పెట్టుకుంటాను ఈ ట్యూబు. చురుగ్గా చూసేసరికి గమ్మున పడుకున్న టీషర్ట్ టాప్ పైకంటూ లేత గులాబీ రంగులో మెరుస్తున్న పొట్టకి చిరుముద్దు ఇచ్చాడు. మీసం తగిలి గిలిగింత పుట్టడంతో చిన్నగా నవ్వింది. ప్యాంట్ని కాస్త కిందకి జరిపి పొత్తి కడుపు దగ్గర హాట్ ప్యాడ్ పెట్టాడు. నొప్పికి కళ్ళు మూసుకున్న తనకి కాసేపటికి రిలీఫ్ అనిపించడంతో ముడిచిన కనుబొమ్మలను విశాలంగా మార్చి ముఖాన్ని ప్లెజెంట్గా పెట్టుకుంది. తను చెప్పకపోయినా ఎంత పెయిన్ ఆమె ముఖ కవలికలు అబ్జర్వ్ చేశాడు సాయి. ఎలా ఉంది అని అడిగాడు. ఫీల్ బెటర్ అంది నవ్వుతూ. తిక్క పనులే చేస్తానని మొక్కుకున్నావా అని అడిగాడు కాస్త సీరియస్గా. నీ చేత తిట్లు తిననిదే నాకు రోజు గడవదంటూ పైకి లాక్కొని తన జుట్టు చెరిపింది. పిచ్చి పిల్లవే నువ్వు, కాదు మంచి పిల్లని, తెలివైన అమ్మాయిని. మెడ వంపులో పెదవులు నిలిపి అవునా, ఎలాగో చెప్పవే అన్నాడు. ఇంత హాట్ హ్యాండ్సమ్ యాటిట్యూడ్ సాయి చేత సేవలు చేయించుకుంటున్నాను కదా అందుకు అంటూ బుగ్గలాగింది. సేవలు కాదు ఇవి, బెడ్ పై బ్రేక్స్ వేశావు, పిచ్చ ప్రెస్టేషన్ వస్తున్నా ఆగాను అంటే కారణం నీ హెల్త్. సో బుద్ధిగా కోలుకుంటే చేసే పనులు, వెతకాల్సిన ప్లేసెస్, చూడాల్సిన సీనరీస్ ఇంకా చాలా ఉన్నాయి అంటున్న సాయి నోటికి చెయ్యి అట్టు పెట్టి చిరుకోపంగా చూసింది. నీకు అంత
సీన్ లేదు కానీ ఇదిగో మింగు అంటూ ప్యాక్ ఓపెన్ చేసి ఇచ్చాడు. అతన్ని ఆ అలకకి నవ్వుతూ రెస్ట్కి అనుకొని సిప్ చేస్తూ సాయిని చూస్తుంది. తననే చూస్తుంటే ఏంటి అంది. నేను పైకి వచ్చినప్పుడు కిచెన్లోకి వెళ్ళావు కదా అని అడిగాడు. స్వీట్ జ్యూస్ కాస్త హాట్గా మారి పొరబోయింది. నిజమేనా అంటుంటే టెర్రరిస్ట్ని చూసినట్టు ఆ చూపు ఎందుకులే, వెళ్ళాను నోటికి కారంగా తినాలనిపించి, ఆత్రం ఆగక వెళ్ళి ఇదిగో ఇప్పుడు నీ చేతికి నీ చూపులకి చిక్కి భస్మం అయ్యేలా ఉన్నాను, ఇంకా చెయ్యను, అలా చూడకు చచ్చిపోతున్నాను అంటున్న తనని విసురుగా మీదకి లాక్కొని అల్లరికి తిక్క పండ్లకి ఒక హద్దు ఉంటుందే, అది దాటితే ఇదిగో ఇలాగే హెల్త్ పాడవుతుంది. చిన్నది కాబట్టి ఓకే, లేదంటే ఎంత సఫర్ అయ్యేదానివో ఆలోచించవా, లేక ఏం కాదులే అని ఎదవ కాన్ఫిడెన్సా అని సీరియస్ అయ్యాడు. చెప్పానుగా మర్చిపోయానని అని క్యూట్గా కళ్ళార్పుతుంటే ఇలా చేస్తే ప్రతిసారి తగ్గుతానని మాత్రం అనుకోకు, నా మీద నాకు కంట్రోల్ ఉంది, ఏదో తెలివితేటలు వాడితే తోలు తీస్తా అని వార్నింగ్ ఇవ్వడంతో మామూలుగా పెట్టింది ఫేస్. అప్పుడు ఇంకా క్యూట్గా అనిపించి చటుక్కున ఆమె లిప్స్ అందుకొని బైట్ చేసి వదిలాడు. పొగ తగులుతున్న బ్లడ్ టెస్ట్కి నొప్పికి కళ్ళలో నీళ్లు నిలుస్తుంటే ఆ బ్లడ్ని లీక్ చేసి గుర్తుంటే చేయవు మళ్ళీ, లేదంటే ఈసారి చెప్పలేని చోట్లలో బయట సర్ది కూడా డీప్గా పడతాయి ఘాట్లు, ఆలోచించుకో అని ఇంకో టెట్రా ప్యాక్ ఇచ్చి ల్యాపీ తీసుకుని తన పక్కనే కూర్చున్నాడు. 10 మినిట్స్కి ఒకసారి తెచ్చినవి తన చేత తాగించి లాస్ట్గా పాలు కూడా తాగించి ఫీవర్ రాకూడదని టాబ్లెట్స్ ఇచ్చాక నిద్రపో అన్నాడు. నొప్పి తగ్గి ఉపశమనం అనిపించడంతో ఇక్కడ పడుకుంటా అంది తన ఒడి చూపిస్తూ. సూటిగా చూస్తూ ఒడిలో ఉన్న ల్యాపీ బెడ్ మీద పెట్టి తనకి చోటిచ్చాడు. అతని పొట్టలోకి మొహం పెట్టేసుకొని నడుమును చుట్టుకొని వెచ్చని స్పర్శకి హాయిగా అనిపించి వెంటనే నిద్రపోయింది. వర్క్ చేసుకుంటూ టైం చూడని సాయి ఒడిలో నుంచి జారిపోతున్న శైలుని పిల్లో పైకి అడ్జస్ట్ చేశాడు. అయినా నడుము వదలలేదు తన చేతులు. అర్ధరాత్రికి వాష్రూమ్ అవసరం రావడంతో లేచిన శైలు తన ఎదపై ఇన్నోసెంట్ ఫేస్తో పడుకున్న సాయిని చూసి నుదుటిపై కిస్ చేసి వాష్రూమ్కి వెళ్ళి వచ్చి కాస్త దూరంగా పడుకుంది. మార్నింగ్ తను లేచేసరికి పక్కన లేడు సాయి. ఫ్రెష్ అయి వచ్చాక బెడ్ సర్ది కిందకు వెళ్ళింది. ఎక్కడా కనబడలేదు. మళ్ళీ పైకి వచ్చి చూసేసరికి జిమ్ రూమ్లో వర్కౌట్స్ చేస్తూ కనబడ్డాడు. గుడ్ మార్నింగ్ అంది నా చిరునవ్వుతో. తగ్గిందా పెయిన్ అని అడిగాడు. అని గ్రీన్ టీ అని అడిగింది. ప్రోటీన్ షేక్ అన్నాడు. ఓకే అని కిందకి వెళ్ళింది. పాలు స్టవ్ పై పెట్టి తన కోసం కాఫీ, అతడి కోసం డ్రై ఫ్రూట్స్తో చేసిన మిల్క్ షేక్ ట్రేలో పెట్టుకుని పైకి వెళ్ళింది. పుషప్స్ కంప్లీట్ చేసి టవల్తో స్వెట్ తుడుచుకుంటూ శైలుని చూశాడు. గ్రీన్ టాప్లో రెడీ అయ్యింది. తననే చూస్తూ ఇస్తున్న గ్లాస్ తీసుకుని బాల్కనీలోకి వచ్చి కౌచ్లో కూర్చున్నాడు. ఏమైంది మళ్ళీ అంత సీరియస్ ఎందుకు అనుకుంటూ వెనకే వచ్చి బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ సాంబార్ చేయనా, లేదంటే ఇంకేమైనా ప్రిపేర్ చేయనా అని అడిగింది. ఓట్స్ ఇడ్లీ ప్రిపేర్ చేయి, హెల్తీ అన్నాడు. సరే అని వెళ్తున్న తన చెయ్యి పట్టి ముందుకు లాగి రైలింగ్కి లాక్ చేశాడు. సూటిగా గుచ్చుతున్న కళ్ళని చూస్తూ ఏమైంది అని అడిగింది. మార్నింగ్ చూస్తే పక్కన కాకుండా మూలగా పడుకున్నావు, ఇప్పుడు ఇలా మొత్తం కవర్ చేసుకున్నావు, నా మాట అంటే లెక్కలేదు కదా నీకు. అతని సీరియస్ ఎందుకో బోధపడింది ఆమెకి. ఇందుక అలకలు అని నవ్వుకుంటూ, అది కాదు ఇంట్లో మనిద్దరమే ఉన్నామని షార్ట్స్ వేసుకుంటే తమనన్నే కానీ లేదంటే మేట్స్ ఎవరైనా వస్తే నాకు ఎంబారసింగ్గా ఉంటుంది సాయి, నాకు అలవాటు లేదు, కావాలంటే నైట్ వేసుకుంటాను ప్లీజ్ అంటూ బతిమాలింది. నేను రమ్మన్న వరకు ఎవరు రారు కానీ ఎక్కువ చేయకుండా నేను ఫ్రెష్ అయి వచ్చేసరికి పైన టీషర్ట్ కింద షార్ట్ ఉండాలి, కాదంటే మినీ వేస్తా అని స్వీట్ వార్నింగ్ ఇచ్చి షవర్కి వెళ్ళాడు. ఇప్పుడు మళ్ళీ డ్రెస్ చేంజ్నా, రోజుకు రకం కాదే, గంటకి నిమిషానికి ఒక రకంగా సైకోన్ చూపిస్తున్నాడు నీ మొగుడు అని నిట్టూర్చుకుంటూ అతడు చెప్పినట్లు బుద్ధిగా డ్రెస్ మార్చుకొని హెయిర్ బన్ పెట్టుకొని కిచెన్కి వెళ్ళింది. సాయి ఫ్రెష్ అయి వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేసి టేబుల్ పై పెడుతుంది. టైస్ కనబడుతున్న జీన్స్ షార్ట్ పైన రెడ్ కలర్ లూజ్ టాప్ వేసి హెయిర్ బన్, మెస్సీ హెయిర్ బన్ చూసిన సాయి ముఖంలో యాటిట్యూడ్ స్మైల్. కూర్చున్న తనకి వడ్డించడానికి వచ్చిన శైలుని అమాంతం లాగి నడుం పట్టి తొడపై కూర్చోబెట్టుకున్నాడు. మొహమంతా పరుచుకున్న కురులను మునివేలతో తప్పిస్తూ ఆమె ముఖాన్ని దోసెట్లోకి తీసుకొని ఎర్రని ఆదరాలను అందుకున్నాడు. కళ్ళు మూసుకొని అతని చుట్టేసి ఇష్టంగా సహకరించింది. ముద్దుని కొనసాగిస్తూ నడుమును లైట్గా ప్రెస్ చేశాడు. జివ్వమంటున్న భావనతో పెదాలు బిగించింది. మరో 5 నిమిషాలకు వదిలాడు. పెదవికి పడిన పంటి ఘాటుని తడుముతూ ఓరగా చూసింది. తనని అభిముఖంగా తిప్పుకొని టాప్ కిందకి అని ముఖాన్ని ఆమె శిఖరాగ్రాల మధ్య నిలిపాడు. సూదంటూ ముక్కు సూటిగా ఎదలో దిగుతుంటే అతని తల నిమురుతూ రేగిన కోరికలని అదుపు చేయడానికి చూస్తుంది.
గాఢంగా ఊపిరి తీసుకొని కంట్రోల్ అవుతూ నెక్పై కిస్తో పాటు బయట ఇచ్చి మా మగాలని చంపడానికే పుట్టారే మీ ఆడవాళ్ళు ఫ్రస్ట్రేషన్తో తన్ని కష్టంగా జరుపుతూ అన్నాడు సాయి. నవ్వితే ఇంకా అలిగి ఉడికిపోతాడని తిందామా ఆకలిగా ఉంది అంది మెల్లిగా. సూటిగా తనని చూసి తానే తినిపించాడు. చక్కగా భర్త చేతి గోరు ముద్దలు తింటూ మధ్య మధ్యలో ముద్దులు పెడుతూ అతన్ని ఉడికిస్తూ ఊరిస్తూ తింటూ తినిపించింది. యాటిట్యూడ్ కేరింగ్తో ఆమె తన తింగర చేష్టలతో వారం రోజుల్లో నార్మల్ అయ్యింది శైలు. ఫీవర్తో పాటు బాడీ పెయిన్స్ కూడా తగ్గిపోయాయి తనకి. ఇంట్లో ఉండి ఆఫీస్ వర్క్ చేసుకుంటూ తనని కేర్ చేశాడు సాయి. ఆ రోజు చిన్న మీటింగ్ ఉంది, అటెండ్ అవ్వాలని తమన్ చెప్పడంతో ఆఫీస్కి రెడీ అవుతూ కిందకు వచ్చాడు. ముందు రోజే వచ్చారు రంగయ్య, తన భార్య జానకమ్మ. జానకమ్మతో ఇల్లంతా క్లీన్ చేయించింది శైలు. మార్నింగ్ లేచి హెడ్ బాత్ చేసి పూజ చేయాలని దేవుని మందిరం తనే క్లీన్ చేసి పూజ చేస్తుంది. పూజ పూర్తి చేసి సాయి కిందకి వచ్చేసరికి హారతి పళ్ళెంతో ఎదురొచ్చింది. కాల్ మాట్లాడుతూ వచ్చిన తనకి గ్రీన్ అండ్ రెడ్ కలర్ లంగా ఓణిలో లూజ్గా అల్లిన హెయిర్, నుదిటిన చిన్నగా కుంకుమ పాపిట్లో సింధూరం, ముఖంలో కొత్త కాంతితో కనబడింది. ఇల్లంతా సాంబ్రాణి ధూపంతో రిసెంట్గా ఉంది. హారతి తీసుకోమంటూ పళ్ళెం ముందు పెట్టడంతో ఆ వెలుగుకి కాంతులీనుతున్న ఆమె వదనం చూసి హారతి కళ్ళకు అద్దుకున్నాడు. తన నుదుటిన పెట్టమని కుంకుమ ఇచ్చింది. చిరునవ్వుతో తను కోరినట్టే పెట్టాడు. నైవేద్యంగా వండిన స్వీట్ తనకు తినిపించి కొంచెం తన నోట్లో వేసుకుని ప్లేట్ గదిలో పెట్టి వచ్చింది. అయిపోయాయా లీవ్స్ అని అడిగాడు దగ్గరకు వచ్చిన తనని లాక్కుంటూ. అంది సిగ్గు ముంచుకొస్తుంటే. నైట్ మీల్స్కి ఏమన్నా అవకాశం ఉందా, లేదంటే పస్తులేనా? ఆమె నుంచి వస్తున్న గంధం పరిమళాన్ని గాఢంగా పీలుస్తూ అడిగాడు. నాకు మల్లెపూలు కావాలి చిన్నగా అడిగింది. వినిపించక ఏంటి అన్నాడు. అతన్ని చూసి వినిపించి ఎందుకు అడగడం అంటూ ఉంటే సౌండ్స్ హస్కీ బేబీ అండ్ మళ్ళీ అడుగు అన్నాడు ఓనీని జరిపి నడుము తడుముతూ. ఓయ్ ఎవరైనా వస్తారు వదులు, నేను ఇక్కడ ఉండగా ఎవరు రారు కానీ ఇంకేదో అడిగావు చెప్పు, ఏం కావాలి? సాయి ప్లీజ్. నడుంపై చేతులు నాట్యం ఆడుతుంటే కష్టంగా అంది. తనని వాల్కి ఆనించి అడిగితే వదులుతా, లేదంటే ఇలాగ ఇక్కడే అంటూ ఆగాడు. ఏంటా మాటలు అని నాకు మల్లెపూలు కావాలి తీసుకురా అంది చెస్ట్పై ముగ్గులు గీస్తూ. ఎన్ని కావాలి? కొంటిగా నవ్వాడు. నువ్వు ఎన్ని తెస్తే అన్ని, ఒంటిని చుట్టేసి అన్ని తెస్తా, చుట్టుకుంటావా అంటే అయోమయంగా చూసింది. నైట్ డ్రెస్ బదులు అవే నీ ఒంటిపై ఉంటే అన్నాడు కొంటిగా నవ్వుతూ. బావురు కప్పులా తెరిచి నోటిని క్లోజ్ చేసి అంత షాక్ అవ్వకు. ఎవరిని ఏం అడగాలో ఆలోచించుకొని అడగాలి. మల్లెపూలేంటి నీకోసం మళ్ళీ తోటనే సృష్టిస్తా, నైట్ రెడీగా ఉండు అంటూ నడుము నొక్కి వదిలాడు. టెన్షన్తో షర్ట్ గట్టిగా పట్టుకుంది. తన కంగారు గమనించి డోంట్ వరీ బేబీ, మొన్నట్లా హాట్గా హ్యాండిల్ చేయను, స్మూత్గా నువ్వు కందిపోకుండా నాకు కంఫర్ట్గా మార్చుకొని నీకు పెయిన్ తెలియకుండా హస్కీగా అంటున్న సాయి నోటిపై చెయ్యి వేసి ఇంకా చాలు వర్ణించకు అంది చూపుల కిందకు వాల్చేస్తూ. బుంగమూతి కలువ కళ్ళతో సిగ్గుతో ముద్దుగా ఉన్న తనని చూసి వెనకే ఉన్న రూమ్కి తనని తీసుకొచ్చి లాక్ చేసి ఫోర్స్గా తనని హత్తుకున్నాడు. అతని కౌగిట్లో ప్రేమ బందీ అయ్యి ఇంటెన్స్గా చూస్తున్న తనని చూసి షర్ట్ పట్టి పైకి గుంజుకొని ఇద్దరి పెదవులను ముడివేసింది. మరో నిమిషం ఆలస్యం చేయకుండా ఆమె కానుకను అందిపుచ్చుకొని వారం రోజుల విరహాన్ని ముద్దులో కాస్తైనా తీర్చుకుంటూ హాట్గా కిస్ చేయడం మొదలుపెట్టాడు. మునివేలపై నిలబడిన అందని హైట్ ఒక పక్క, ఊపిరి సలపనివ్వని ముద్దు ఒక పక్క గింజుకుంటున్న శైలుని ఒకే చేత్తో పైకెత్తుకున్నాడు. అతని మెడ చుట్టూ చేతులు వేసింది. ఎత్తులు అతని గడ్డంకి తగిలి రాపిడికి గురవుతుంటే ఇంకా తనలోకి పొదుపుకుంటూ అతనికి ఇష్టంగా శృతి కలిపింది. ఆమె నుంచి వచ్చే ఆ చిన్న పాజిటివ్ రెస్పాన్స్కే ఉత్సాహం అతనిలో. పెదవులతో పాటు ఆమె ఎదపొంగుల అందాలు కూడా కందిపోయాయి అతని ఉక్కు కౌగిలిలో. ఊపిరి ఆడక ఎగశ్వాస పీలుస్తున్న ఆమెను చూసి అప్పటికీ వదలాలని లేకుండా కష్టంగా విడిచిపెట్టాడు. పై పెదవి కందిపోయి కింద పెదవి ఘాటుపడి ఎదభారంగా మారడంతో ఎందుకు ఇంతలా కొరికావు అంది ఏడుపు మొహం పెట్టుకొని. నడుం పట్టి పైకి లాక్కుని మార్నింగ్నే ఇలా బుట్టబొమ్మలా రెడీ అయ్యి క్యూట్గా కనబడి నవ్వుతూ కవ్విస్తుంటే కంట్రోల్ చేసుకోవడం కష్టమే నాకు, ఎత్తులపై మొహం నిలుపుతూ చెప్పాడు. అతని తల నిమిరి అందుకేనా ముద్దులోనే అంత హాట్నెస్ చూపించావు అంది తన బుగ్గ నిమురుతూ. నైట్ వరకు నాకు ఎనర్జీ కావాలంటే ఈ మాత్రం ఉండాలిగా అంటూ లిప్స్ని లిక్ చేసి నుదుటిపై కిస్ చేసి డ్రెస్ సెట్ చేసుకుని రా మీ అన్న వస్తాడు అంటూ బయటకు వచ్చాడో లేదో బావా బావా అని ఇంట్లోకి వస్తూ ఎదురయ్యాడు తమన్. రారా బామద్ది ఎలా ఉన్నా అన్నాడు హెయిర్ ఒక చేత్తో సెట్ చేసుకుంటూ. ఏదో మీ దయ బావగారు ఇలా ఉన్నాం, తమరి సిద్ధంగా ఉన్నారా కార్యాలయానికి వెళ్ళడానికి అన్నాడు హాస్యభరితంగా. నేను చెప్పిన ఫైల్ తెచ్చావా అని అడిగాడు.
ఇదిగో అంటూ చేతికి ఇస్తూ మా చెల్లెమ్మ ఎక్కడ కానరాలేదు. ఫేస్ వాష్ చేసుకుని పెదవికి బామ్ రాసుకుని డ్రెస్ సర్దుకుని అప్పుడే వచ్చింది శైలు. చెల్లెమ్మ అన్నాడు తనని చూసి. తమని చూసి ఎప్పుడొచ్చారన్నయ్య అంటూ వెళ్ళింది. ఇప్పుడే రాని చెల్లెమ్మ నీ చేతితో ఒక స్ట్రాంగ్ కాఫీ కావాలమ్మా అన్నాడు. అలాగే అని. అవును అన్నయ్య, ఏంటి అసలు కనబడలేదు వారం రోజులుగా అని అడిగింది. మీ శ్రీవారి ఇటువైపు వస్తే కాళ్ళు విరగొడతా అని పద్ధతిగా చెప్పాక ఎలా రమ్మంటావు చెల్లెమ్మ అన్నాడు. అవునా, ఎందుకలా అన్నావు సాయి అని చూసింది. 10 minutesలో టిఫిన్ రెడీ అవ్వాలి లేదంటే అన్నాడు ఫైల్ నుంచి చూపు తిప్పకుండా. ఇప్పుడు నేనేం అడిగానని ఆ కోపం అని. అన్నయ్య నేను తర్వాత అడిగి చెప్తా అని కిచెన్లోకి వెళ్ళింది. ఏం బావా మా చెల్లిని ఇంకా భయపెడుతున్నావే, ఇక మారవా అన్నాడు. మారితే మీ చెల్లి మాట వినదు కానీ ఊరు నుంచి అందరూ పెళ్లి షాపింగ్కి వస్తున్నారు. మీటింగ్ నేను మేనేజ్ చేస్తాను కానీ వాళ్ళతో వెళ్ళు నువ్వు. సరే అని. నాకు వారం పాటు లీవ్ కావాలి బావా అని అడిగాడు. ఎందుకు అన్నాడు. అది అత్తయ్య వాళ్ళతో రిటర్న్లో ఊరికి వెళ్దామని. పల్లవి శ్రీకాంత్ మ్యారేజ్ అయ్యే వరకు అక్కడే ఉండాలని ఉంది బావా అన్నాడు. నిమిషం ఆలోచించి సరే వెళ్ళు అన్నాడు. నిజంగానా అని అడిగాడు వియర్డ్గా చూస్తూ. మీ చెల్లికి నీకు ఒకసారి చెప్తే అర్థం కాదేమిరా, రెండోసారి అడుగుతారు అన్నాడు విసుగ్గా. కాఫీ తెస్తూ విన్న శైలు అర్థమయ్యేలా తమరు చెప్పరుగా అంటూ అన్నయ్య కాఫీ అని తమన్కి కాఫీ ఇచ్చి టిఫిన్ చేయడానికి వెళ్ళింది. నువ్వు పంపిస్తావని అనుకోలేదు బావా, అందుకే నమ్మలేక అడిగా అన్నాడు. తన ఆఫీస్కి వెళ్ళాక తమన్ పనులన్నీ చూసుకుంటున్నాడని తెలుసు తనకి. సుప్రియ అని మిస్ అయిన ఫీలింగ్ తమన్ ఫేస్లో కనిపించి వాళ్ళకి కాస్త స్పేస్ ఇవ్వడం కరెక్ట్ అని ఓకే అన్నాడు. బ్రేక్ఫాస్ట్ రెడీ అన్నయ్య వండినవి టేబుల్పై పెడుతూ పిలిచింది శైలు. హ్యాండ్ వాష్ చేసుకుని ఇద్దరు కూర్చున్నారు. నెయ్యి జీడిపప్పు దట్టంగా వేసి చేసిన వేడివేడి ఉప్మా గుమగుమలాడుతుంటే ఒక పట్టి పట్టాడు తమన్. సాయి ఆల్వేస్ పచ్చి ఆకులు అభివృద్ధి జ్యూస్తో ఫినిష్ చేశాడు. తమన్ మాత్రం కడుపు నిండుగా తిని చెల్లెమ్మ ఇలాంటి టిఫిన్ వీలైతే ఈ అన్నయ్య కోసం డైలీ పంపించురా అన్నాడు. ఓ ఎందుకు పంపించను అన్నయ్య, తప్పకుండా అంది ఆనందపడిపోతూ. మీ అనుబంధాల ప్రోగ్రాం అయితే వెళ్దాం అన్నాడు విసుగ్గా వెటకారంగా. అని మూతి తిప్పుకుంది శైలు. బామర్ది మీ చెల్లిని కూడా తోలుకో షాపింగ్కి అన్నాడు కార్ కీస్ తీసుకుని. ఎక్కడికి అంది శైలు. షాపింగ్కి. అందరూ షాపింగ్కి వస్తున్నారుగా, నీకు తెలియదా అని అడిగాడు తమన్. 2 రోజుల క్రితం వాళ్ళ అత్తగారు చెప్పిన సంగతి గుర్తొచ్చి చెప్పిందంటూ నేను వెళ్ళనా సాయి అని అడిగింది. తమన్ని చూసి ఒక్కసారికే అర్థం కాలేదని నిరూపించింది అన్నాడు వెక్కిరింపుగా. శైలు వెళ్ళమనే కదా చెప్పాడు, పద అన్నాడు. అన్నయ్య 10 నిమిషాలు డ్రెస్ మార్చుకుంటాను అంది. సాయి పెదాలలో నవ్వు వచ్చి చేరింది. ఎందుకు శైలు, హాఫ్ శారీ లక్షణంగా ఉన్నావుగా అన్నాడు. సాయి వస్తే ఇలాగే వస్తా, లేదంటే లేదన్నయ్య అంది తననే చూస్తున్న సాయిని చూసి. మార్చుకునిరా అని తనని చూశాడు. వెళ్ళిపోయింది తను. నోరు తెచ్చుకొని తమన్ డిప్ప మీద ఒకటి బీగాడు. బావా మా చెల్లి ఎందుకు అలా చెప్పింది, నువ్వు రాకపోతే తను అలా రావడానికి ఏమైంది అని అయోమయంగా చూశాడు. రే ట్యూబ్ లైట్, మీ చెల్లి రెడీ అయింది నా కోసం. ఇప్పుడు డే అంతా తనకి నేను కనబడను, మరి తను అలా రెడీ అయ్యి ఏం ప్రయోజనం, అందుకే చేంజ్ చేసుకుంటానంది. ట్యూబ్లైట్ మందార పుష్పానికి అప్పుడు వెలిగింది. ఏమైనా మా చెల్లిని భలే మార్చేసావు బావా, మీ చెల్లి చూడు వెళ్ళి వారమైనా కనీసం చూడటానికి రమ్మని కూడా పిలవలేదు. శాడిస్ట్ మొహంది అన్నాడు రుసరుసలాడుతూ. ఇంకొకటి నెత్తిన మొట్టి అది పిలవకపోతే ఏరా, నువ్వు వెళ్ళొచ్చుగా వేస్ట్ పిలవ, ఇప్పటికి గుర్తొచ్చి లీవ్ అడిగావు నన్ను అన్నాడు. సరేలే బావా, అందరూ మీ అంత తెలివిగా ఉండరుగా అని శైలు రెడీ రావడంతో వెళ్దామా శైలు అన్నాడు. అన్నయ్య అంది. ఓకే నేను వెళ్ళి కార్ తీస్తాను రండి అంటూ వెళ్ళాడు. శైలుకి మనీ కార్డ్స్ ఇచ్చి ఎంజాయ్ యువర్ షాపింగ్ అన్నాడు. నువ్వు రావచ్చుగా అంది. టైం లేదే, అయినా అంతమంది వస్తుంటే నేనేం చేయాలి, టైం చూసుకొని మనం ఇద్దరమే వెళ్దాంలే అని ఘాటు పడిన పెదవి చూసి మాస్క్ వేసుకో అని నవ్వుతూ చెప్తుంటే చిరుకోపంగా చూసింది. చుట్టూ చూసి ఎవరూ లేకపోవడంతో వచ్చాక రెస్ట్ తీసుకో, నైట్ జాగారమే అన్నాడు హస్కీగా. బుగ్గలు మందారంలో మారాయి తనకి. సాయి ఆఫీస్కి తమన్ శైలు షాపింగ్కి స్టార్ట్ అయ్యారు. ఈ మధ్య వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉందా అన్నయ్య అని అడిగింది. తమన్ శైలు, మరి 2 డిఫరెంట్ బిజినెస్లు హ్యాండిల్ చేయడం అంటే మాటలు కాదుగా అన్నాడు. 2 అంటే సాయి చెప్పలేదా, తను షిప్పింగ్ ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యాడు. అవునా, కానీ ఎందుకు, ఈ బిజినెస్ టాప్లో ఉందిగా కంపెనీ. పోర్ట్ బిజినెస్ తన డ్రీమ్ శైలు, కానీ తెలియని బిజినెస్ అంటే రిస్క్ కదా అన్నయ్య, కంగారు తనలో. తెలియదా ఎవరికి, సాయి గురించా అంది పిచ్చి శైలు. సాయి MBA స్పెషలిజం నిన్ను షిప్పింగ్ చేశాడు తెలుసా అన్నాడు. అంటే తను చదివింది దీనికోసమా, సీ వరల్డ్ని రూల్ చేయాలని తన డ్రీమ్.
కానీ మామయ్య ఇష్ట ప్రకారం సాఫ్ట్వేర్ సైడ్ వచ్చాడు. అన్ని రంగాల్లో ముందుండాలని, తెలుసుకోవాలని, గెలవాలని ఇప్పటి వరకు కంపెనీ పనులు చూసుకున్నాడు. ఈ ఇయర్ స్టడీస్ కంప్లీట్ అయ్యాక షిప్పింగ్లోకి ఎంటర్ అయ్యాడు. కంపెనీ షేర్స్ని సగం శ్రీకాంత్ పల్లవికి, మిగతా సగం నాకు సుప్రియకి ఇచ్చేసి కంపెనీ పూర్తిగా అప్పగించేశాడు. శైలు అని చెప్తుంటే ఆశ్చర్యంగా చూసింది శైలు. నీ పేరుతో సొంతంగా ఇల్లు ఎలా అయితే తీసుకున్నాడో అలాగే నీ పేరు మీద సొంతంగా అడ్వాన్షిప్ కొని ఆ బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలని రాత్రి పగళ్ళు కష్టపడుతున్నాడు. వాటి కోసం లీగల్గా గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యాడు. కానీ మధ్యలో కొంతమందితో ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పాడు తమన్. వాళ్ళతో పని అయ్యేలా లేదని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లీగల్ పర్మిషన్ కోసం ట్రై చేస్తున్నాడు. ఇదంతా ఎందుకు సాయి, బిజినెస్ చేసుకుందామంటే ఎవరికో భయపడి నేను తగ్గను. నా శైలి కోసం ఇది ఎలాగైనా సాధిస్తాను. తన పేరు మీద సముద్రంలో షిప్స్ నడవాలి, అదే నా గోల్ అన్నాడు. అంత ప్రాణం శైలు నువ్వంటే. తమన్ చెప్పింది వింటున్న శైలు కళ్ళలో నీళ్లు జలజల రాలిపోయాయి. ఏమైంది శైలు? తన కన్నీళ్లు చూసి కంగారుగా అడిగాడు తమన్. నాకు పరిచయం అయినప్పటి నుంచి తను ఏడిపిస్తూ అల్లరి పెడుతుంటే డబ్బు ఉందని గర్వంతో అదంతా టైం పాస్ కోసం చేస్తున్నానని అనుకున్నాను. కానీ ఎందుకు ఇంతలా నా కోసం కష్టపడుతున్నాడో తెలుసుకోలేకపోయాను. తనని సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాను. సాయి అర్థం కావాలంటే జన్మ చాలా శైలు. చిన్నప్పటి నుండి కలిసి పెరిగిన నాకే అర్థం కాలేదు వాడు. నీ పరిచయంలో వాడు నీతో సాఫ్ట్గా మాట్లాడింది 10 మాటలైనా ఉండుంటే నీకు తెలుసుకునే ఆలోచన వచ్చుండేది. ఇందులో నీ తప్పే మాత్రం లేదు శైలు. నీ ప్రాబ్లమ్స్లో నువ్వు ఆ టైంలో వాడు నిన్ను ఇష్టపడ్డాడు. కానీ ఇష్టమని చెప్పడానికి అతనికి ఈగో, యాటిట్యూడ్ అడ్డు వచ్చి నిన్ను హక్కుగా చెప్పుకున్నాడు. నువ్వు వాడిని పట్టించుకునే పొజిషన్లో లేవు. నిన్ను తన వైపు తిప్పుకోవడానికి వాడేసిన వేషాలన్నీ నీకు పనిష్మెంట్ అయ్యాయి, టార్చర్ అనిపించాయి. తను ప్రేమని ఒప్పుకోడు, చెప్పడు. ఆ ప్రేమను గుర్తించి స్వీకరించే స్టేజ్లో నువ్వు లేవు. సో నీకు ఆ ప్రేమ సరిగా కన్వే అవ్వలేదు. ఏది చేసినా నీకోసమే అని వాడు, తను చేసేది నీ మీద కోరికతో అని నువ్వు అనుకున్నారు. నీకు నువ్వుగా తాళి కట్టుకుని సాయిని దూరం పెడదామనుకున్నావు. ఇకపై నిన్ను దూరం చేసుకోకూడదని తాళి కట్టి తన దగ్గరకు తెచ్చుకున్నాడు. ఇదంతా మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టమని చెప్పుకోనవసరం లేకుండానే జరిగిపోయాయి. కానీ పూర్తిగా ఒకరిపై ఒకరు ఓపెన్ అయ్యే అవకాశం రాలేదేమో. అందుకే ఇంకా చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి.